ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అది కూడా బయట నుంచి కాదు, తన ఫ్యామిలీ నుంచే. ఏంటి అంటే వైఎస్ షర్మిల. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైంది అంటే అన్న చెల్లెలు ఒక బాతుగుడ్డు అట్లుంది పరిస్థితి. ఏంటంటే ఇటు ఈ బాతుగుడ్డు ఏంటనుకుంటున్నారా, అదే వైఎస్ఆర్ లెగసీ. సో దీనికి నేను వారసురాలని షర్మిల చెప్పుకుంటుంది, కాదు నేను వారసుడని జగన్ చెప్పుకుంటున్నాడు. ఎవరికి వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవాలనే ప్రయత్నమే చేస్తున్నారు, కానీ పరిస్థితులు ఏంటి అనేది జగన్కి కొంత క్లారిటీ ఉంది. కానీ షర్మిల అంతకంటే పిచ్చ క్లారిటీతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకని అంటే తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టింది, డబ్బు ఖర్చు పెట్టింది, పాదయాత్ర చేసింది, తెలంగాణ మొత్తం తిరిగింది పాపం. కానీ చివరకు ఫైనల్గా ఏమైంది, తెలంగాణలో ఎలాగూ ఆమెను ఆదరించే పరిస్థితి లేదని, కేసీఆర్ మీద ఎంత గొంతు చించుకుని అరిచినా కానీ పరిస్థితి లేదని అర్థం చేసుకుంది. సో ఊరికి డబ్బులు ఖర్చు పెట్టుకుంటుంది తప్పితే నో యూజ్ అని చెప్పి సింపుల్గా పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపింది. ఖతం అయిపోయిందనుకో. సో సరేలే, అక్కడే తెలంగాణలోనే కాంగ్రెస్లో ఏదో ఒక పదవి తీసుకుని అక్కడే ఉంటుందిలే అనుకుంటున్నటువంటి సమయంలో ఏపీకి వచ్చింది. ఇక్కడ అన్నని ఎంత తిడితే తనకంత లాభం. పరిస్థితిని అర్థం చేసుకుంది. ఎందుకు, తనకి ఖర్చు అవ్వకూడదు, పదవి ఉండాలి. సో కాంగ్రెస్ అధిష్టానమే డబ్బులు పెడుతుంది. సో ఆమె జేబులో నుంచి రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. ఎన్నికల ఖర్చు అంతా కాంగ్రెస్ పెట్టుకుంది. కొద్దో గొప్ప లీడర్లకి పంపకాలు చేశారు. ఆమె ఎక్కడికి వెళ్ళాలన్నా అధికార హోదాలో, అధికారం అంటే మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉందా అంటారు, అది కాదు, కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో కాంగ్రెస్ డబ్బులతోటి హాయిగా ఆమె ట్రావెల్ చేయగలుగుతుంది. అన్నను ఒక మాట అన్నా కూడా కాంగ్రెస్ నుంచి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. అటు జగన్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ పక్షాలన్నీ ఆమెకు సపోర్ట్ చేయగలిగే విధంగానే ఉన్నాయి. సో ఎటు చూసినా కానీ ఆమెకు లాభమే. సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిద్దో లేదో తెలియదు, కానీ ఆమెకైతే ప్రస్తుతానికి నడుస్తుంది, భవిష్యత్తులో కూడా నడుస్తుంది. జగన్ రాజకీయాల్లో ఉన్నంత వరకు షర్మిలకి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ మరి జగన్ పరిస్థితి ఏంటి, షర్మిల రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్కే ఇబ్బంది. ఎందుకంటే నిత్యం అన్నను ఏదో ఒక విషయంలో విమర్శిస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలకు కూడా ఎలా ఉంటుంది, వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళే జగన్ని విమర్శిస్తున్నారు అంటే ఆ చెల్లి కంటే మనకు ఎక్కువ తెలుసు ఆ జగన్ గురించి అని మాట్లాడుకునే వాళ్ళు ఉంటారుగా. ఇంకేముంది అది ఇది అని చెప్పి షర్మిల ఒక పక్కన, సునీత ఒక పక్కన మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఎవరు ఎక్కువగా నమ్ముతారు జగన్ని? కొద్దిమంది మాత్రమే నమ్మగలుగుతారు. ఆయన మీద అపారమైనటువంటి ప్రేమ, అభిమానం, నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు తప్ప మిగిలినటువంటి వాళ్ళు ఆలోచనలో పడతారు. సో ఎప్పుడైతే ఇటుపక్క నుంచి సీట్లు, ఓట్లు తగ్గుతూ ఉంటాయో ఆటోమేటిక్గా ఈ పార్టీ నేతల పక్క చూపులు చూడటం మొదలు పెడతారు. సో అక్కడ పరిస్థితి కొద్దిగా మెరుగుపడేలా ఉంది, అక్కడికి జంప్ అవుదామని. సో ఇలాంటి పరిస్థితుల నుంచే ఇప్పుడు జగన్ ఎదుర్కోవాల్సినటువంటి అతిపెద్ద సవాల్ ఇదే. ఈ 5 ఏళ్లలో ఒక్క టీడీపీ, జనసేన, బీజేపీనే కాదు, ఇటు షర్మిలని ఎదుర్కొంటాం, వాళ్ళ ముగ్గురిని ఎదుర్కొంటంతో సమానం ఇప్పుడు జగన్కి. ఎందుకంటే సొంత ఇంట్లో వ్యక్తి కాబట్టి, సొంత చెల్లి కాబట్టి. సో ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి లెగసీని జగన్ ఎంతవరకు వినియోగించుకోగలుగుతారు వచ్చే ఎన్నికలకు అనేది ఒక ఎత్తు అయితే, ఈ 5 ఏళ్లలో ఆయన చేసిన పరిపాలన దృష్ట్యా ఆయన కొంత అభిమానులను సంపాదించుకోగలిగి ఉండాలి. దీనికి యాడ్ ఆన్ చేసుకుంటే అధికారంలోకి రాగలిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దాన్ని షర్మిల అధికారంలోకి జగన్ రాకుండా చెడగొట్టేటువంటి ప్రయత్నాలే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆమె అధికారంలోకి రావాలనుకుంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి. సో ఇప్పుడు చాలా టఫ్ సిచ్యువేషన్ జగన్కి. మరి దీన్ని ఎలా డీల్ చేస్తారనేది చూడాలి.